హాయ్ ఫ్రెండ్స్, విశ్వంబర టీజర్ అయితే రిలీజ్ అయింది. అదే గ్లింప్స్, ఇది సెకండ్ గ్లింప్స్ రిలీజ్ అయింది. రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు విశ్వంబర మూవీ నుంచి సెకండ్ గ్లింప్స్ అయితే రిలీజ్ అయిందన్నమాట. ఈ గ్లింప్స్లో అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అంటే ఫస్ట్ దాంతో పోల్చుకుంటే చాలా మార్పులు చేశారు. అయితే ఫస్ట్ గ్లింప్స్ డిఫరెంట్ అన్నమాట. అంటే వేరే లోకం చూపించి అలా చూపించారు. ఈ గ్లింప్స్ డిఫరెంట్ చూపించారన్నమాట. అంటే ఒక చిన్న పాప అడుగుతుంటుంది ఈ స్టోరీ చెప్పమని, అలా స్టోరీ చెప్తుంటాడు. ఒక రాక్షసుడి వల్లే ఇదంతా అని చెప్పి అలా చూపించడం. కానీ ఆ ఫైట్ సీన్లో, దుమ్ము ఫైట్ సీన్లో చిరంజీవి గారి ఎంట్రీ సీన్ అయితే చాలా బాగుంది. అలాగే ఒక మెల్లో ఒక గొలుసు లాంటిది ఉంటుంది, చైను, అది కూడా బాగుంది. నాకు తెలిసి దాని గురించి అనుకుంటా, దానికి ఏమైనా పవర్స్ ఉండి అవి ఏమైనా ఉంటాయేమో అనుకుంటున్నాను. అలాగే ఆకాశంలో నుంచి, అంటే ఇప్పుడు వేరే గ్రహం నుంచి ఏదో వచ్చి మన భూమి మీద పడేది కూడా చూపించారన్నమాట. నాకు తెలిసి అది పడేదే ఆ లాకెట్టే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ లాకెట్లో ఏదైనా శక్తులు ఉండొచ్చు, ఏదైనా పవర్స్ కానీ ఏమైనా అయి ఉండాలా. అలాగే ఇది చిరంజీవి గారు లాస్ట్లో ఒక కన్ను పట్టుకొని ఇలా నించొని ఉంటారు. ఆ సీన్ అయితే చాలా బాగుంది. అలాగే ఒక తేలిని చూపిస్తారు స్టార్టింగ్లో. ఒక తేలు అయితే ఇలా కదిలేది, అదైతే బాగుంది. గ్రాఫిక్ వర్క్ అక్కడైతే చాలా బాగుంది. ఫస్ట్ దానికి పోల్చుకుంటే సెకండ్ అయితే నాకు బాగా నచ్చింది. అయితే ఇంకా ఎక్కువ చూపించుంటే బాగుండేది, అంటే ఇంకా కొంచెం స్టోరీ డీప్గా అయితే. కానీ ఇది ఇప్పుడు స్టార్టింగే కాబట్టి, ఇంకా ఇది వచ్చి సమ్మర్లో రిలీజ్ అంట. చిరంజీవి గారు ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేశారు, సమ్మర్ 2026 సమ్మర్లో రిలీజ్ అని. నాకు తెలిసి మే 9 రిలీజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మే 9 చిరంజీవి గారికి కలిసి వచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9 రిలీజ్ అయింది. అప్పుడు అరవీరమల్ని కూడా అదే రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ కుదరలే. నాకు తెలిసి విశ్వంబర మే 9 రిలీజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సమ్మర్ అన్నారు కాబట్టి మ్యాక్సిమం మే 9 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మీకు విశ్వంబర టీజర్ ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది, చాలా ఇంప్రూవ్ అయితే అయ్యింది. ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా చూపించారు, చాలా బాగుంది. అలాగే ఈ మూవీ వచ్చి 2026 సమ్మర్కి రిలీజ్ అని చెప్పారు. నేనైతే మే 9 అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.